సిగ్గుసర లేకుండా దున్నపోతుల్లా ఇద్దరు ఎద్దు మీద ఎలా కూర్చున్నారు? ఏటే దున్నపోతుల్లా ఇద్దరం ఎద్దు మీద కూర్చున్నామా? రేయ్ గొడ్డ తీసి ఫిగర్ చూపించరా. వద్దు వద్దు. పెద్ద అర్థమైనట్టు. రే ఆంబోతుని తీసుకెళ్ళరా. నీ మానసిక పరిస్థితి బాలా. ఓకే. ఎందుకంటే కేసీఆర్ అంటావు, విజయసాయి రెడ్డి అంటావు, ఎన్టీఆర్ అంటావు, మెగా ఫ్యామిలీ అంటావు, దీనికి ఏ సంబంధం లేకుండా పోసారంటావు. దండం పెట్టురా ఇడి చేస్తా. అలాగే సార్. దండం పెట్టిపోయి ఇడి చేస్తా. చేతులు పైకి రావట్లేదు బాబాయ్. నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి, అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు చెప్పరా. అరే చెప్పరా. ఓ మై గాడ్. ఓ షిట్. నాయనా ఫ్లాష్ మ్యాన్. ఓ మై గాడ్. అన్నా నమ్మలేకపోతున్నాను అన్న. అక్కడ అరే పడతారా అరే మా ఆగరా అరే బాబా ఆగురా. అరే నిజంగా అరే ఆ మధ్యలో దాంట్లో ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. గణేష్ నేను ఎలా డాన్స్ చేస్తున్నా నువ్వు కూడా చేయగలవా? ఇది చెయ్యి 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 చెయ్యి. కాళ్ళు బయట పెట్టి నాలో డాన్స్ చెయ్యి. పెళ్లి గురించి నువ్వే ఇన్ఫర్మేషన్ ఇచ్చి నువ్వే పెళ్లి చేసేస్తావా? పెళ్లి గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నువ్వా? ఎందుకురా? కిక్కు కోసం. బాబు చాలా ఉన్నాయి ఇంకా దాచాం. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.